ఫంక్షన్ వల్ల ఇంత భారీ ఖర్చు పెట్టి ఇంతలాగా తీసాం. పేరుతో పాటు ప్రొడ్యూసర్కి ఎంతో కొంత లాభం వస్తుంది రావాలని మా కోరిక. అది వచ్చేటట్టు ఉంది అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఒకటి ఎవరైనా ఇంత భారీ సబ్జెక్ట్తో ఇంత డబ్బులు పెట్టి ఎవరైనా తీస్తారు, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా లాభం పొందడం చాలా తక్కువ మందికి సాధ్యం అవుతుంది. అది వెరీ హ్యాపీ ఆర్ హోల్ టీమ్. అవకాశాలు అనేవి చాలా తక్కువసార్లు వస్తాయి. మంచి మంచి సబ్జెక్ట్, మన డ్రీమ్ రోల్స్ అనేవి. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలని దాని గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు పోగొట్టుకుంటాం. ఇదే నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ అదొక ఛాలెంజ్ ఎనీ యాక్టర్కి. ఇంత మంచి సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించడం మంచి ఛాలెంజ్ లాగా భావించి మేము ఈ సినిమా తీసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో జర్నీ. అంతేగాని వచ్చిన అవకాశం వచ్చిన మంచి సబ్జెక్టులు దొరకని టైంలో మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వదులుకోవడం రైట్ అనిపించలే అప్పుడు. స్టార్టింగ్ కాలభైరవ్ స్టార్ట్ చేసాం, హార్స్ ఎపిసోడ్తో స్టార్ట్ చేసాం అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది అవుట్డోర్ మన ఇండియానా జోన్స్ ఇవన్నీ చూస్తాం 300 సినిమా, అలాంటి సబ్జెక్ట్ తీయడంలో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను. సుమారు 5వ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 5వ క్లాస్ అప్పుడు స్టార్ట్ చేశాను అండ్ 10th క్లాస్లో నేను జంప్స్ గిమ్స్ అని టూరింగ్కి వెళ్ళేవాడిని. సో దాని తర్వాత మర్చిపోయాను. ఈ సినిమాకి ముందు ఒక 10 రోజుల ముందు ఒక చిన్న బ్రషప్ చేసుకుని నా ముందు చేసిన స్వారీ అంతా స్టార్ట్ చేశాం. అన్ని చూసుకుని మనం చేస్తాం. ఇంత ఖర్చు పెట్టినప్పుడు యాక్టర్స్ మీద అంత ఎక్కువ రిస్క్ కూడా తీసుకోం. సో వైర్లు వేసుకునో లేకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకునే చేయాలి ఎప్పుడైనా. అది ద రైట్ వే ఆఫ్ డూయింగ్. ఆడియన్స్ అనేవారు ఇంకా వాళ్ళు లోపల ఉన్న వాళ్ళ అభిమానం వాళ్ళకి ఆ సినిమా చూసి ఆ ఇష్టంతో వాళ్ళు డిఫరెంట్గా డిఫరెంట్ పేర్లు పెడతారు మనకి. బట్ మంచిదే, అందరూ తెలుగువాడు సినిమా అంటే ఇదిరా, మన తెలుగు సినిమా అంటే ఇలా ఈ రేంజ్లో ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారంటే అది
మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఇలాంటి సినిమాలో ఒక భాగంగా ఉన్నామని చెప్పి మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా డైలాగ్ రైటర్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎంత మంచి డైలాగ్స్. అండ్ నాకే తెలియదు ఇలాంటి డైలాగ్స్ నేను చెప్పగలుగుతానా లేదా అని, బట్ మా డైరెక్టర్ నా కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు. అండ్ ఆ భారం అంతా ఆయన మీద వదిలేసాం, ఆయన మా నుంచి ఎలా రాపట్టుకుంటారా అని. శ్రీదేవి గారి వాయిస్ అందరికీ తెలుసు, గంభీరంగా ఉంటుంది అండ్ ఆయన పర్సనాలిటీ. సో ఆయనతో ఒక కౌంటర్ డైలాగ్ చెప్పాలంటే నిజంగా మంచి వాయిస్ ఉండాలి, మంచి కమాండ్ ఉండాలి. బట్ ఏంటో వర్కౌట్ అయింది, అందరికి నచ్చింది, సో బాగుంది. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది.